మరి ఆ షిరిడి సాయిబాబాని దర్శించుకున్నాక చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా తిరగాలి కదండీ! అదే మూడ్‌లో మేము నాసిక్కు, త్రయంబకేశ్వరం, శనిశంగనాపూర్ అయితే మేము వెళ్ళిపోయామండి. మరి నాసిక్ వెళ్ళడంతో మా 13 మంది కూడా ఆ మహాగంగా నదిలో, గోదావరి నదిలో స్నానం చేసి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా శుభ్రంగా చూసి మనసుని రెట్టింపు ఉత్సాహంతో నింపేసి, ఆ గోదావరి తీరంలో ఉన్న షాప్స్ అయితే మేము చూసామండి. ఇక్కడ బట్టలు, డ్రెస్సులు, బొమ్మలు, నాణేలు, ఇంకా ఫ్రూట్సు, ఇగోండి ఈ ఇనప సామాను, మూలికలు అవి ఒక్కటేంటండి బాబు! అలా ఇలా చూస్తే అన్నీ ఈ కనిపించే టీ కొట్టులో టీ అయితే తాగామండి. చాలా టేస్ట్ అండి. ఇక్కడ కిస్మిస్‌లు అయితే అమ్ముతున్నారండి. ఇగోండి ఆ పక్కన హాయ్ చెప్తున్నారు చూసారా? అతనే మా యూట్యూబ్ ఓనర్ గారండి. 'కేతా సాయి' పల్లెటూరు బాయ్స్ హెడ్ అండి. మరి మామూలోడు కాదండి. ఆ కంటెంట్ క్రియేట్ చేయడం, ఆ వేరియేషన్స్, ఆ డిఫరెన్సెస్, కామెడీ పెర్ఫార్మెన్సు మామూలుగా ఉండదండి. ఈరోజు మేమందరం షిరిడి వచ్చామంటే కారణం మెయిన్ పిల్లర్ అతనేనండి. అతని ప్రోత్సాహం, అతని యొక్క పరిచయం మాకు నిజంగా దేవుడిచ్చిన వరమేనండి. మా అందరినీ కూడా చాలా చూసుకున్నాడండోయ్! 3 ఫ్యామిలీస్ అయితే ఎళ్ళాం గానీ, అతను ప్రతి ఒక్కళ్ళతో కూడా తన సొంత ఫ్యామిలీలాగా ఉండి, అందరిని నవ్విస్తూ చాలా పెర్ఫార్మర్‌గా ఉంటాడండి. వ్యక్తిత్వంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదండి. మరి అలా చూస్తూ చూస్తూ ఆ షిరిడి గోదావరి నది చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు. ఈ మందిరానికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని,